మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మామిడి మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి రైతులు, వ్యాపారులు, సంబంధిత అధికారులతో నూజివీడు వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట, తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, ఏకొండూరు పరిసర ప్రాంతాల మామిడి రైతులు హాజరయ్యారు. మీకేదైనా డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా పరిశీలించడానికి కృషి చేస్తారని చెప్పేసి లేకపోతే ముఖ్య ఉద్దేశం ఈరోజు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ యార్డ్. మనకు బ్రహ్మాండమైన మార్కెట్ అంటే స్థలం ఉందంటే, కానీ మార్కెట్ లేదు. మార్కెట్ యార్డ్ ఉంది కానీ మార్కెట్ లేదు. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను అడిగినప్పుడు
కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి నా దృష్టికి తీసుకొచ్చారు ఎంపీ గారు. ఆయన అడగమని చెప్పారు, అసలు రైతులకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, నిజంగా మనం ఇక్కడ మార్కెట్ పెడితే మామిడి మార్కెట్ పెడితే రైతులు వ్యాపారస్తులకు వస్తారా లేదా తెలుసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన రైతులతో మాట్లాడి అదేవిధంగా వ్యాపారస్తులతో మాట్లాడి తప్పకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు, వారికి వసతులు ఏర్పాటు చేస్తారని చెప్పారు. నేను ఈ సందర్భంగా మేరకు మనం చేస్తాను, 1 సంవత్సరం లోపల ఇక్కడ మామిడి మార్కెట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వసతుల్ని ఏర్పాటు చేస్తారని నేను చిత్తశుద్ధితో కృషి చేస్తాను. ఇక్కడ జంబో షీట్స్ ఏదైతే కావాలో, అదేవిధంగా కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఏదైతే కావాలో వాటిని వెంటనే నిర్మాణం చేస్తానికి చర్య తీసుకుంటారని చెప్పి మనం చేస్తామని, వాటితో పాటు రైతులకి అదేవిధంగా వ్యాపారస్తులకు కావాల్సిన వసతులు కూడా రూమ్స్ కానివ్వండి లేదా గెస్ట్ హౌస్ కానివ్వండి లేదా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది 1 సంవత్సరం లోపల ఇక్కడ మార్కెట్ యార్డ్ నెలకొల్పబడాలి అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని చేస్తూ తప్పకుండా 1 నెల రోజుల్లో అధికారులు వ్యాపార సోదరులతో విజయవాడలో కానీ మన న్యూజిలాండ్లో కానీ వారికి కావాల్సిన ఈ ఫెసిలిటీస్ ఏంటి అయితే వారికి ఏర్పాటు చేసిన మళ్ళీ కూడా కృషిగా వారితో చర్చించి మరి చర్యలు తీసుకుంటారు కూడా మీరు మనం చేస్తూ, ఈ ప్రభుత్వం అందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు వాల్యూ ఎడిషన్ కి ఎక్కువ వినిపిస్తూ ఉంటారు. ఏ విధంగా ఉన్నదానికంటే కూడా వాల్యూ పెరగాలి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వేడుకలు ఏలూరులో ఘనంగా నిర్వహించారు. జూట్ మిల్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే బడేటి చంటి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని అల్లూరి సీతారామరాజు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తెలిపారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర వహించారని చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమాలకు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తినిగా నిలిచారని, చరిత్రకారుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచారని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, పూజారి నిరంజన్, లంకపల్లి మాణిక్యాలరావు, మెల్లిపాక వెంకన్న, వంగల్పూడి ప్రసాద్, చోడే బాలు, వంగల్పూడి పోతురాజు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, మాకాల రమేష్, కొండా హరిబాబు, వాసు రాజు, రుద్రరాజు తదితరులు పాల్గొని సీతారామరాజుకు నివాళులర్పించారు. ఈరోజు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా మరి ఆయనకి ఏలూరులో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఎందుకనంటే స్వాతంత్రోద్యమంలో చిన్న వయసులోనే పాల్గొని నేటికి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు గురించి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 27 ఏళ్ల వయసులోనే మన్యం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, ఏ విధంగా అయితే బ్రిటిష్ వారి పాలనలో వాళ్ళని అణిచివేత గురి చేస్తున్నారో వాళ్ళకి ఒక విప్లవ వీరుడిగా మన్యం ప్రజల తరపున పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మన స్వతంత్రం సాధించడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. నేటికి కూడా అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు. చరిత్రలో చరిత్రకారుడిగా మిగిలిపోయిన అల్లూరి సీతారామరాజు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శమైంది.
అలాగే అందరూ కూడా ఏదైనా ఉన్నప్పుడు ఇలా కమ్యూనిస్టు భావాలు బయటికి రావడం కానీ అలాగే కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ జరగడం జరిగినాయి అంటే దానికి స్ఫూర్తి అల్లూరి సీతారామరాజే. మొన్న జరిగిన ఎలక్షన్ కూడా అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితోనే జరిగినాయి. తప్పనిసరిగా అటువంటి విప్లవాత్మకమైన మార్పులు రావాలంటే అటువంటి భావాలు ఉన్న వ్యక్తులు రావాలి సమాజంలో. తప్పనిసరిగా ఆయన ఈ రోజున స్మరించుకుంటూ ఆయన జీవిత ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాల్లో గురువారం మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ కార్యాలయాల్లో పనిచేసే మహిళలు ఇంటి వద్ద బయలుదేరిన దగ్గర నుండి కార్యాలయం చేరుకుని విధులు నిర్వర్తించి అనంతరం ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతున్నారని అన్నారు. మహిళల హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి 2013వ సంవత్సరంలో ప్రభుత్వం చట్టం చేసిందని తెలిపారు. అదనపు ఎస్పీ స్వరూపరాణి మాట్లాడుతూ పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నేరం రుజువైతే సంఘటన తీవ్రతను అనుసరించి జరిమానా, జైలు శిక్ష లేదా నిందితుడిని ఉద్యోగంలో నుండి కూడా తొలగించవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రకాశ్రావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నాగరాణి, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి డాక్టర్ పాల్ సతీష్, డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, నగరపాలక సంస్థ వైద్యాధికారి డాక్టర్ మాలతి తదితరులు పాల్గొన్నారు. You will not be victimized. So it is your right. So you can come and complain and message them on victim. So we will complain victim or upset. That is the common thing we should feel and find. So మన ఒకటి వెళ్ళి చెప్తే మనకు మెంటల్ సెక్షువల్ హరాస్మెంట్ వచ్చింది కంప్లైంట్ చేస్తే మెంటల్ హరాస్మెంట్ వస్తుంది. మన వర్క్ ప్లేస్ లో కూడా డిఫరెంట్గా మనల్ని చూస్తారు. ఈమె ఎప్పుడు ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి చెప్తానని చెప్పేసి విక్టిమైజేషన్ చేస్తారని భయంతో చాలా కలెక్టర్ అవుతుంది. So now this is one third part of it. So మన కంపెనీస్ నోటెడ్ ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేయడం సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఇస్ హౌ వి మోటివేట్ అవర్ ఎంప్లాయీస్. సో మీ అందరికీ తెలిసే 33%, 55% ఇట్ ఇస్ వెరీ
గురువారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పలు సంస్థల ప్రతినిధులు, ప్రజలు, అధికారులు, సిబ్బంది దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి సాలువాలతో సత్కరించారు. జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ప్రజల కష్టాలను, సమస్యలను సవినయంగా ఆలకించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ తమది ప్రజాప్రభుత్వమని, అవినీతి అక్రమాల కోసమే రాజకీయాలు చేసిన వైసీపీ నాయకుల్లాగా కక్ష సాధింపు రాజకీయాలు తాము చేయటం లేదని అన్నారు. కరడుగట్టిన వైసీపీ నాయకులు, కార్యకర్తల సైతం సామాజిక పెన్షన్లకు అర్హత కలిగి ఉంటే వారికి కూడా పెన్షన్లు అందించి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, మాగంటి మిల్లుబాబు, లావేటి శ్రీనివాస్, నంబూరి నాగరాజు, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా సహకరించారు. సహకరించినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరూ తప్పనిసరిగా చూస్తాం, ఎందుకంటే మీ అందరూ భాగస్వామ్యం ఉంది కాబట్టి 50 రోజులు కూడా చూస్తాం. కూచుంపూడి పంచాయతీ గోవిందవరం ఏపీలో ఫోన్ చేయి, దగ్గరగా ఉండేటట్టుగా దూరం వెళ్ళకోకుండా ఉండే విధంగా వాళ్ళకి పని పెట్టండి. నేనే వస్తాను, ఎవరన్నా నేనే అక్కడ తిరిగి సంవత్సరం రాదు మాట్లాడతాను. నుంచోడరా రాజా రాజా ఏం చేసుకున్నామని ఎలా చూద్దామనా ఇచ్చారా సరిపోతుంది. ఓకే సరే ఓకే. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా పోరాట పటిమను, సేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు ఏలూరు వన్ టౌన్లోని కంబంపాటి కన్నయ్య పార్క్ వద్ద జనసేన పార్టీ వీర మహిళ, కాపు సంక్షేమ సేన ఏలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు సుధాబత్తుల శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయటమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితులు కావాలని పిలుపునిచ్చారు. కాపు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసరావు, కార్పొరేటర్ కర్రి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం, చోడే వెంకటరత్నం, మారం అను, జనసేన పార్టీ నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, ఒబిల్శెట్టి శ్రావణ్ కుమార్, సుధాబత్తుల రాజేష్, సుధాబత్తుల హరీష్, పోలూరి హరిబాబు తదితరులు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అడుగడుగో చూడు బెజవాడ బెప్పులి దుర్మార్గుల పాలిట గంటగొడ్డలి అడుగడుగో చూడు బెజవాడ బెప్పులి దుర్మార్గుల పాలిట గంటగొడ్డలి ఎక్కడున్నావో రంగన్న బొమ్ము వదిలి ఎక్కడున్నావో రంగన్న బొమ్ము వదిలి నీకై రోదనే గుండె పగిలి ఊరూరా మీ పేరున రాధారంగా మిత్రమండలి లేరయ్యా ఇలలో నీకు సాటి రంగన్న నీవే మా ఉక్కు పిడికిలి జోహార్ 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 వంగవీటి రాధన్న జోహార్ వంగవీటి రంగన్న జోహార్. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మార్కెట్ లో ఆయనకు ఘనంగా జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఊరు వాడ అంతా కూడా మరి ఈ రోజు ఘనంగా జయంతి వేడుకలు చేసుకుంటున్నారంటే రంగా గారి యొక్క ఆశయాలు గాని ఆయన చేసిన ప్రజాసేవ గాని ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఏ విధంగా ఉన్నాడు అనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి మరి పేద ప్రజల కోసమే చేసిన ఉద్యమాలకే ఆయన ఆ రోజున ఆశీర్వాదం జరిగింది. కొంతమంది కుట్రదారులు చేసే ఎదుగుదలను చూసి ఓరవలేక ఆ విధంగా జరిగింది. ఏదైనా స్ఫూర్తిదాయకంగా ఏదైతే ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లారో అది ఈ రోజున ఉపయోగపడింది. అది 2024లో కనబడింది. తప్పనిసరిగా ఆయన ఆశయ సాధన కోసం అందరం కూడా పాటుపడాలి. తప్పనిసరిగా ఈ రోజున ఏదైతే ఆయన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని మరి సోదాభట్టులు శ్రీదేవి గారు అందరికీ కూడా మరి దుప్పట్లు దానం చేయడం అనేది కూడా గర్వకారణం. ఆ సేవా సంస్కృతి అందరిలో ఒరవడవాలి. తప్పనిసరిగా ఆయన ఆశయాలు కానీ ఆయన సేవా కార్యక్రమాలు కానీ ముందు ముందు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం. అలాంటి మహానుభావుల యొక్క ఆశయాలను మనం అందరం కూడా మనం తీసుకుని మరి ముందుకు సాగటానికి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానాలు ఉన్నప్పటికీ కూడా ఆ విధానాలలో గత స్మృతుల్లాగా పెద్దలు చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాలని మనం కూడా ఆచరణలో పెట్టి ఈ యొక్క మనం జీవించేటువంటి జీవితానికి సార్థకత చేసుకోవడానికి ఎంతో అవకాశం కల్పించేటువంటి వ్యక్తులలో ఒకరు వంగవీటి మోహన్ రంగా అనేది నేను సగర్వంగా తెలియజేసుకుంటూ అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు చేస్తున్నందుకు మన ఈ యొక్క మిత్రుల బృందం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఎంతో పవిత్రమైన వివాహ జీవితాన్ని నేటి యువత చాలా తేలిగ్గా తీసుకుని వివాహమైన 6 నెలలకే విడాకుల వరకు వెళ్తున్నారని ఆ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని యువతకు మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి చిత్రం నిర్మిస్తున్నామని షూటింగ్ ఏలూరులో నిర్వహిస్తున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా గురువారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ షేక్ నూజహాన్ పెదబాబుని కలిసి ఆహ్వానించడం జరిగిందని సినీ హీరో సుమన్ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి విచ్చేసిన సినీ హీరో సుమన్ను మర్యాదపూర్వకంగా కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఇతర కార్పొరేటర్లు సన్మానించారు. స్వామి అన్నారు, అందుకే చూపిస్తే కొంచెం తెలుస్తుంది కదా. అందుకే ఇది అంటే మెయిన్గా ఈ సినిమా కూడా చేయడానికి కూడా కారణం ఏంటంటే నాకు అభిమానులు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఏంటంటే నా ఒకటే స్లోగన్ ఏంటంటే మెనీ రిలీజన్స్ వన్ గాడ్, ఎవరి నమ్మకం వాళ్ళది. సో అది మనం కించపరచట్లేదు ఎవరిని, ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అభిమానులు సినిమా చూడకపోతే నేను నథింగ్ కదా. ఎన్ని కథలు తీసుకొచ్చినా ఎన్ని డైరెక్టర్లు వచ్చినా అభిమానులే ఆఖరికి. సో వాళ్ళకంటే ఫీలింగ్ రాకూడదు, వాళ్ళు ఏం అనుకోకూడదు చెప్పేసి అవకాశం వచ్చినప్పుడు నేను ముస్లిం క్యారెక్టర్స్ చాలా చేశాను. ఆ క్రిస్టియన్ రోల్ చేయడానికి అదే ఫాదర్ వేషం, బిషప్ వేషం ఇలాంటివి చేశాను. బట్ ఇది అనుకోకుండా నాకు జీసస్ ఈ రోల్ నాకు ఇవ్వడం, అది ఒకసారి గెటప్ వేసి అంటే నాకు ఒకటే డౌట్, వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి
ఇలాగే అన్నమే చేసేవాడు డౌట్ వచ్చింది. సో గెటప్ వేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా దాంట్లో కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ అంటే షూట్స్లోనే వేసి ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం మెయిన్గా సాల్వ్ అవుతూ, అంటే నేను చెప్పడం చాలా ఈజీగా చెప్తున్నాను కానీ తప్పదు. అలాగే ఎడ్యుకేషన్ అండ్ మెడికేషన్ ఈ రెండు విషయంలో ఒక బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, మెడికేషన్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా కామన్ ప్రాబ్లం వచ్చేసి డయాబెటీస్ అండ్ బ్లడ్ ప్రెషర్. తక్కువ రేట్లో వాళ్ళకి మందులు, మంచి మందులే మళ్ళీ అది ఇచ్చేలాగా చెకప్స్ అంటే జనరల్గా హెల్త్ చెకప్స్ చేయకపోయేసరికి చాలామందికి క్యాన్సర్ రోగాలు అలాంటి రోగాలు వస్తున్నాయి, లాస్ట్ మినిట్లో తెలుస్తుంది. సో ఆ విధంగా ఏదైనా చెకప్స్ గవర్నమెంట్ సైడ్లో ఒక చాలా రీజనబుల్ రేట్లో అలాంటి ఏదైనా చేసి, మెడికేషన్ వైజ్లో చేసి, ఎడ్యుకేషన్ వైజ్లో యూత్ అందరూ ఉన్నారు, సో అందరూ బాగా చదువుకొని వెళ్ళాలి. ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, ఎంప్లాయీస్కి న్యాయం జరగాలి. ఇప్పుడు అది ఇంకా టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. సురేష్ కుమార్ డైరెక్టర్ అండి. ఇది ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పిక్చర్ ఇది. సో మెయిన్గా నేను ఒప్పుకోని కారణం ఏంటంటే ఇప్పుడు ఓటీటీల మీద వస్తున్న సినిమాలు ఏంటంటే ఇంట్లో చూసే సినిమాలు. సో అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో మ్యారేజెస్ గురించి, అంటే యూత్ మ్యారేజ్ చేసి మళ్ళీ డైవర్స్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి డ్రగ్స్కి వెళ్ళిపోవడం, డ్రింక్స్కి వెళ్ళిపోవడం, ఫ్యామిలీ చిన్న వయసులోనే చాలా అయిపోయి పిల్లలు పాపం వాళ్ళు సఫర్ అవ్వడం, అలా అని కాకుండా ఎలా పెళ్ళి అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, తొందరపడి చేయకుండా ఆలోచించి చేయాలనేది ఒక మెసేజ్. జడ్జ్ క్యారెక్టర్ ఇది. సో ఒక మెసేజ్ ఇస్తున్న ఒక మంచి సినిమా అవుతుంది. కింద స్థాయి నుంచి వచ్చిన వంగవీటి మోహన్ రంగా పేదలకు సహాయం చేయటంలో ముందుండేవారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఫ్లాష్ కలయిక ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం వద్ద 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారికి నిస్వార్థంగా సేవలు అందించడమే కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం రంగా కృషి చేశారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగా ప్రజల మన్ననలు పొందారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారని అన్నారు. రంగా ఎదుగులను చూసి ఓర్వలేక సంఘ విద్రోహ శక్తులు ఆయన్ని హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నామని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందడుగు వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, చోడే బాలు, లంకపల్లి మాణిక్యాలరావు, మెల్లిపాక వెంకన్న, వంగల్పూడి ప్రసాద్, వంగల్పూడి పోతురాజు, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లింగిశెట్టి శశికుమార్, మాకాల రమేష్, ఫ్లాష్ టీమ్ సభ్యులు, రంగా అభిమానులు పాల్గొన్నారు. రంగన్న వంగవీటి మోహన రంగన్న మా పెదవాడ బొబ్బిలి నీవన్నా, వంగవీటి మోహన రంగన్న మా పెదవాడ బొబ్బిలి నీవన్నా. ఉన్నత విలువల శిఖరమా, ఉప్పొంగే స్ఫూర్తి పతాకమా, అఖండ కీర్తికి రూపమా, అవినీతికి రుద్ర నేత్రమా. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ప్రజలందరి చేత మనలు పొందడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి గుండెల్లో కూడా స్థానం సంపాదించుకోవడం, మరి దాన్ని ఓర్వలేక కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఆయన్ని తుదమిచ్చడం అందరికీ కూడా తెలుసు. ఆయన చనిపోయినప్పటికీ కూడా అందరి గుండెలో కూడా ఎప్పుడు కూడా చిరస్థాయిగా బతికే ఉన్నాడు. ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ మనం తప్పనిసరిగా ప్రతి ఏడు చేసుకుంటున్నాము అంటే ఆయన చేసిన సేవలే. మరి ఇప్పుడు కూడా ఆడంబరాలకి అతీతంగా బతికిన వ్యక్తి, చనిపోతాడని తెలిసినా కూడా పేద ప్రజల కోసం నేను పోరాటం చేయవలసిందే అని చెప్పి ఆ రోజున అక్కడ కూర్చుని ప్రాణానికి కూడా భయపడకుండా కూర్చున్న వ్యక్తి ఎవరైనా అంటే వంగవీటి మోహన్ రావు గారు. ఆయన గుండె ధైర్యం కానీ, ఆయన చేసిన కార్యక్రమాలు కానీ స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ప్రజల్లోకి అదే విధంగా ఆ స్థాయికి ఎదగాలనుకుని ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజున యువత పేద బడుగు ప్రజల కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది.
విజయవాడ నడిబొడ్డుల్లో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ బజార్ 8వ డివిజన్ కన్నయ్య పార్క్ వద్ద ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన మరణించి 37 సంవత్సరాలు అయినప్పటికీ కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం ప్రజల మనసుల్లో రంగాపై ఉన్న అభిమానం చాటుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమ నిర్వాహకులు కాపు నాయకురాలు సుధాబత్తుల శ్రీదేవి, ఏలూరు నగర ప్రముఖులు మామిళ్లపల్లి జయప్రకాష్, రాజేష్, పామర్తి సీతారామయ్య, మధ్యాహ్నపు ప్రభాకర్రావు, కిలారపు పాండురంగారావు, కంబంపాటి రామ్మోహన్ రావు, జల్లా హరి, కార్పొరేటర్లు వంకదారి ప్రవీణ్ కుమార్, కర్రి శ్రీను, సబ్బన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి ఈ రోజున ఆయన జయంతి 77వ సంవత్సరం జయంతి పురస్కరించుకొని ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు అట్లాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు అందరి సమక్షంలో ఈ రోజున మరి జయంతి ఉత్సవాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా హాజరయ్యారు. గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే వివిధ డివిజన్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు అట్లాగే మహిళా నాయకురాళ్ళు అట్లాగే వీళ్ళందరి సమక్షంలో మరి ఈ జయంతి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా పొద్దు నుంచి కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి పేదవారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే వివిధ రకమైన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 36 సంవత్సరాలు అయిపోయింది వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి. మరి రాష్ట్రంలో ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ వంగవీటి మోహన్ రంగా గారి ఆయన్ని స్మరించుకొని మన తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో వంగవీటి మోహన్ రంగా గారు మరి ఎన్ని తరాలైనా సరే గుర్తుండిపోయే విధంగా మరి విజయవాడ నడిబొడ్లో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు. ఇంచుమించుగా ఆ రకమైనటువంటి విగ్రహం అట్లాంటిది ఏర్పాటు చేసి మరి కాపులకి వంగవీటి మోహన్ రంగా గారికి గౌరవాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే తీసుకురావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆయనకి మరొక్కసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 77వ వంగవీటి మోహన్ రంగా గారి జయంతికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి వంగవీటి మోహన్ రంగా గారు మన రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఏదో తాయిలాలు ఇవ్వడమే తప్పితే ప్రజలకి మరి వంగవీటి మోహన్ రంగా గారు తన ప్రాణాన్ని ఇచ్చేసాడు రాష్ట్రానికి ప్రజలకి. మరి అటువంటి మోహన్ రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలు అవుతుంది. ఈ 36 సంవత్సరాల నుంచి కూడా ప్రతిసారి కూడా జయంతికో ఉత్సవానికో ఆయన ఆశయాల కోసం చనిపోయాడు, పేద ప్రజల కోసం చనిపోయాడని చెప్పుకోవడమే తప్పితే ఆయన రుణం ఈనాటికి కూడా ఎప్పుడు తీర్చుకోలేకపోయాం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అతను ఉపయోగించుకున్న ప్రభుత్వాలు తప్పితే అతనికి ఉపయోగపడిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి ఈ రోజున మన వంగవీటి మోహన్ రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నాం. మరి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో ఒక భాగమైనందున మరి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వంగవీటి మోహన్ రంగా గారి ఒక 100 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదే విధంగా రాబోయే కాలంలో ఆయన ఆశయాలు ఈ ప్రభుత్వం అయినా సరే ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యుత్ భవన్లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు మరియు ఎస్ఏఓ కె సత్యకిషోర్, ఈఈలు ఎన్ఎన్ అప్పారావు, టి శశిధర్, ఏఓ రెవెన్యూ కె గౌరీ పాల్గొన్నారు. ఎస్సీ సాల్మన్ రాజు మాట్లాడుతూ ఆనాడు దేశ స్వతంత్రం కోసం సాయుధ పోరాటమే మంచిదని తలచి బ్రిటిష్ వారితో అల్లూరి పోరాడారని తెలిపారు. గిరిజనుల దయనీయ స్థితి, బ్రిటిష్ వారి ఆకృత్యాల నుండి వారిని కాపాడడం కోసం వారిని చైతన్యపరిచి సాయుధ దళాలుగా తీర్చిదిద్ది మన్యం వీరుడిగా పేరు పొందారని, ముందస్తు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టి బ్రిటిష్ వారికి ఎదురు తిరిగారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిలో ఆయన అగ్రగణ్యుడని కొనియాడారు. ఆయన చూపించిన స్ఫూర్తిని అందరం మన పని విధానంలో చూపించాలని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు త్వరగా రామకృష్ణ, ఎం రమేష్, పి శ్రీనివాస్, ఆర్ భీమేశ్వరరావు మరియు విద్యుత్
ఉద్యోగులు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ అల్లూరు సీతారామరాజు. గవర్నమెంట్ చేయడం చాలా మంచి పరిణామం. చార్జెస్ పెట్టడానికి లేదు, పొల్యూట్ అయిపోతే. ఎందుకంటే మన భారతదేశంలో వస్తే ఆ కమిటీ ఇవ్వాల్సిందంటే నో ఇదంతా కాదు. స్టెప్ బాగా చేసామన్నా. ఒక వ్యక్తి చనిపోయి మరి 102-103 సంవత్సరాలు అయింది. చనిపోయి 102 సంవత్సరాలు అయితే, పుట్టి 127 సంవత్సరాలు అయితే, అయినా వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం అంటే మరి ఖచ్చితంగా మన గొప్ప వ్యక్తి ఉంటాడు. భారతదేశంలో నిజానికి అనేక మహాత్ములు పుట్టినట్లు. దీన్ని అందుకనే మరి అలెగ్జాండర్ భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పుడు మరి అక్కడ ప్రతి ఒక్కరు కూడా గురువు ఉంటాడు. ఎంత ఎటువంటి వ్యక్తికైనా కొన్ని విషయాలు కొంతమంది దగ్గర నేర్చుకుంటాడో వాళ్ళని గురువుగా భావిస్తాడో. ఆయన భారతదేశానికి వచ్చే ముందు వాళ్ళ గురువుకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసాడంటే కౌలు పంపించాడు. అప్పట్లో ఫోన్ అయ్యేది కానీ పంపిస్తే ఆయన భారతదేశానికి రావాలంటే అలాగా కొన్ని రోజులు ప్రయాణం చేయబట్టి లోపల గురుగారు కలిస్తే గురువుగారు కూడా కౌలు పంపించాడు. ఎవరి భారతదేశానికి వెళ్తున్నా కానీ భారతదేశం అనేక మహాత్ములు పుట్టినిల్లు. నువ్వు మరి ఏదో భారతదేశాన్ని జయించాలని అనుకున్నా కానీ ఆ దేశం అనేక మంది కర్మయోగులు, అనేక మంది గొప్ప వాళ్ళు పుట్టినారు. నువ్వు ఆ దేశం మీదకి వెళ్ళకుంటేనే చాలా మంచిది. సరే నువ్వు చాలా మొండోడు మూర్ఖుడు కాబట్టి మరి ఆ దేశానికి వెళ్తావు కానీ ఆ దేశం మీద దండెత్తావు కానీ వచ్చేటప్పుడు ఒక మొత్తం మట్టి పట్టుకుంటారా, ఆ మట్టి కూడా చాలా పవిత్రమైందని మరి ఆ గురువుగా చెప్తాడు. బిఫోర్ స్వాతంత్ర సమరం సాగే ముందు మన్యంలో ఆయన అక్కడ ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళ మీద జరిగే అత్యాచారాలు అకృత్యాలని చూసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి పోరాటానికి సిద్ధం చేసి మరి మన్యం వీరుడిగా బిరుదు పొంది ఎన్నో స్వతంత్ర పోరాటాలని ఆయన సాయుధ పోరాటం ద్వారానే వస్తుందని నమ్మి మరి ఆ సిద్ధాంతానికి కట్టుబడి మరి బ్రిటిష్ వారి మీద తిరగబట్టం, వారికి ఎన్నో చాలా వారిని ఎదుర్కొని కష్ట నష్టాలను పెట్టి మరి బ్రిటిష్ వారిని గడగడలాడించిన వారిలో ఆయన కూడా ఒకరు. మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. తమ జీవితాలను త్యాగం చేశారు. మరి అల్లూరి సీతారామరాజు గారు అయితే అతి చిన్న వయసులో 27 సంవత్సరాల వయసులోనే ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించడం అనేది మనం ఆ స్థాయిలో కాదు కానీ మన వర్క్లో కానీ మన సమాజం పట్ల కానీ బాధ్యతగా పెరగాలని ఎలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని సాధ్యమైనంత వరకు సమాజంలో బాధ్యతగా మెలగాలని నేను తెలియజేస్తున్నాను. అంతకుమించి వారికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళులు ఏది లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ అవకాశం ఇస్తున్నటువంటి ఇలాంటి కార్యక్రమాలు లేవు కానీ స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకునే కార్యక్రమాలు గవర్నమెంట్ ఒక 5 సంవత్సరాల ముందు నుంచి పెట్టింది. ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే మనకి మన దేశం కోసం వాళ్ళు చేసిన త్యాగానికి కనీసం మనం వాళ్ళని గుర్తు చేసుకోవడమే వాళ్ళకి ఇచ్చే నివాళి. కాబట్టి అందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళంత ఆదర్శవంతంగా చేయకపోయినా మనం ఎదుటివాడికి అన్యాయం చేయకుండా మనం ఏం చేస్తున్నామో చేసుకుని మన వర్క్ విషయంలో అయితేనే ఏ విషయంలో అయితేనే జాగ్రత్తగా ఉండి చక్కగా చేసుకుంటూనే అలాంటి ఘనమైన నాయకులకి మనం ఇచ్చిన ఘనమైన నివాళి. అలాగే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే
2 గాంధర్వ పట్టు సారీస్ 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్ 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్ 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్ 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్ 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్ 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్ 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్ 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్ 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్ 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్ NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 996611 5229 08812 251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN, VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకను సిఆర్రెడ్డి కళాశాల సమీపంలో ఉన్న రంగా విగ్రహం వద్ద
కాపునాడు ఏలూరు నగర అధ్యక్షులు జల్లా హరికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొని వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతూ ప్రజల ఆదరణ పొందిన వంగవీటి మోహన్ రంగా రాజకీయాల్లో కూడా రాణించి ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత చేరువయ్యారని కొనియాడారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా ఆశయ సాధన కోసం యువత ముందడుగు వేయాలని చెప్పారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా వంగవీటి రంగా వారికి అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేవారని, ఆయన ఎదుగుదలను చూసి వారవలేక సంఘ విద్రోహ శక్తులు కుట్రపూరితంగా హత్య చేశారని తెలిపారు. రంగా ఆశయాలను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ నాయకులు పుప్పాల శ్రీనివాస్, కమ్ముల కృష్ణ, బిఎల్ నరసింహారావు, కందుల నాని, మోర్త రంగారావు, మధ్యాహ్నపు ప్రభాకర్, పచ్చ మణిరాజు, మేకా సాయి, దాసరి రామ్కుమార్, ఆకుల సురేష్, టీడీపీ నాయకులు పూజారి నిరంజన్, చోడే బాలు, వంగల్పూడి ప్రసాద్, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, లింగిశెట్టి శశికుమార్, వంగల్పూడి పోతరాజు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జన్మదినోత్సవం సందర్భంగా మరి ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. వారందరూ కూడా రంగా అభిమానులు అవ్వచ్చు, అలాగే యావత్ కాపు సోదరులు అవ్వచ్చు, కాపు నాయకులు అవ్వచ్చు, ఇవాళ అందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికున్న నాయకుడు, ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగారావు. కానీ బడుగు బలహీన కోసం కానీ కాపు కులస్తుల కోసం కానీ ఎవరిని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా అందరికీ కూడా అన్ని పనులు చేసి పెట్టారు. ఆ రోజున ఆయన ఎదుగుదలని చూడలేకే ఆ రోజున యువ వయస్కులనే ఆయన హతమార్చడం జరిగింది. తప్పనిసరిగా ఆయన ఆశయాలను తీసుకెళ్ళడానికి నేటికి కూడా ఆయన జయంతి అవ్వచ్చు, వర్ధంతి అవ్వచ్చు, ప్రజల్లోకి అనేక మార్గాల్లో తీసుకెళ్తూ ఆయన స్ఫూర్తిని నింపుతూ యువత మొన్న ఎలక్షన్లో కూడా మరి రంగా గారు ఆశయాలను సాధించడానికి రాధా గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, స్ఫూర్తిని తీసుకెళ్లి అందరూ కూడా కూటమిని గెలిపించడానికి వీళ్ళు కూడా చేసిన ప్రయత్నం అన్నిటికీ కూడా మరువలేనిది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం అనేది అత్యంత కీలకమైందని అందరూ చెప్పాం. ఈ సంవత్సరం కూడా రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ మనం చేసుకోవడం కూడా చాలా గర్వంగా చేసుకోవచ్చు. ఎందుకనంటే ఆయన అనుకున్న ఆశయం ఈ సంవత్సరంలో నెరవేరిందని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలి అని అంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్న 21కి 2 గెలిచినాయి అంటే అది రంగా గారి ఆశయం నుంచి పుట్టినవి ఇదే కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆ విధంగా చేశారు. అందరూ కూడా ముందు కూడా దాన్ని సాధించుకోవడానికి అందరూ కూడా ఐకమత్యంగా తీసుకెళ్లాలి. రంగా గారి ఆశయాన్ని మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. రంగా గారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశయాలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్లో ఉంది. ఆ రోజున ఆయన ఉంటుండగా అనేకమైనటువంటి ఉద్యమాలు పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన అమరుడయ్యారు. ఏదైతే మహాత్మా గాంధీ గారు ఎన్నుకున్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం నిరాహార దీక్షలు తలపెట్టి నిరాహార దీక్షలో ఉంటుండగా ఆ రోజున ఆయన్ని హతమార్చినటువంటి పరిస్థితి. వారికి 77వ జయంతి సందర్భంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారు భౌతికంగా లేరు తెప్పించి వారి యొక్క ఆలోచనలు, ఆశయాలన్నీ కూడా ప్రజలందరి హృదయాల్లో జీవించే ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. దేశ స్వతంత్ర సంగ్రామంలో సాయుధ పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు నేటి యువతకు ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు మన్యం అటవీ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వంపై గిరిజనులు తిరుగుబాటుకు అల్లూరి నాయకత్వం వహించారని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశ ప్రజల్లో స్వతంత్రకాంక్షను రగిలించారని చెప్పారు. దేశ స్వతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ప్రత్యేకమైందని తెలిపారు. దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన అటువంటి త్యాగధనుల స్ఫూర్తితో నేటి యువత దేశాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలి, ఎస్డీసీ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి పట్టాభిరామయ్య, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉంటుంది కదా పువ్వులు ఈ సీజన్ ఏం వస్తుందో నేను కూడా చెప్పాను, కొంచెం క్లీన్ చేసేసి అది కూడా కూడా సీతారామరాజు 127th బర్త్ యానివర్సరీ, దానికి అందరికీ శుభాకాంక్షలు. మన అల్లూరి సీతారామరాజు గారు 1857లో మీ అందరికీ తెలుసు, మొగలు విలేజ్ పాలకోడు మండలంలో వెస్ట్ గోదావరిలో పుట్టారు. ఆయనని మనం మన్యం వీరడం చెప్పినదికి రీజన్ కూడా మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈజ్ హీరో ఆఫ్ ద ఫారెస్ట్. సో ఆయన ఫైట్, ఆయన టాక్టిక్స్, ఆయన కరేజ్ అండ్ డిటర్మినేషన్ ఇప్పుడు కూడా మనం ఆయన స్టోరీ విన్నప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ వస్తూనే ఉంటుంది. సో ఆయన ఒక సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ మనం ఎప్పుడు మర్చిపోలేము. సో టుడే ఇప్పుడు కూడా ఆ స్టోరీని ఆల్మోస్ట్ 127 years అయినాక కూడా విన్నప్పుడల్లా ఒక ఇన్స్పిరేషన్ తోటి పని చేయడానికి మనకు మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. సో దానికి ఆయన డెడికేషన్ అండ్ సాక్రిఫైస్కి చాలా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మనకి ఇప్పుడు ఇన్స్పిరేషన్గా ఆల్ ద యంగ్స్టర్స్ కూడా అది టేకప్ చేసుకొని వాళ్ళ లైఫ్లో అది చూపించాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. కలయిక టీం రాధారంగ మిత్రమండలి యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆధ్వర్యంలో మాదేపల్లి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన గ్రామ ప్రజల సమక్షంలో వంగవీటి రంగ జయంతి కేక్ను కట్ చేసి ప్రజలకు పంపిణీ చేశారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా వంగవీటి మోహన్ రంగ నిరంతరం పాటుపడ్డారని, ప్రజల కోసం ప్రాణాలను అర్పించారని తెలిపారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తామని, ఆయన స్ఫూర్తితో పేదలకు అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని కలయిక వాలంటీర్ పసుపులేటి సత్యనారాయణ పర్యవేక్షించారు.
ఈరోజు మన అన్ని వర్గాల అభిమాన పాత్రుడు వంగవీటి రంగా గారి 70వ జయంతి ఉత్సవం ఇక్కడ మాదేపల్లిలో మనం జరుపుకుంటున్నాము. దీనికి గల కారణం ఆయన మొత్తం సమాజం అంతా ఒక కలయికగా కలిసి ఉండాలనే కోరిక, సేవ అనే స్ఫూర్తిని మనందరికీ అందించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయంతో ఆయన 33 ఏళ్ళ క్రితమే నిర్ణయించి మనకి దాన్ని బాట వేసి మనకి ఈ సేవా మార్గాన్ని అందించారు. ఇది కలయిక తరఫున మరియు మన మాదేపల్లి రాధారంగా మిత్రమండలి తరఫున ఇక్కడ జరుపుకున్నాం. దీనికి ఆనందిస్తాం. జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా, జోహార్ ఎం రంగా. వరల్డ్ మెకానిక్ డే సందర్భంగా ఏలూరు 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు శాసనసభ్యులుగా అఖండ మెజార్టీతో గెలిపేందున బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జయరామిరెడ్డి మాట్లాడుతూ తమ మెకానిక్ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇంక కార్యక్రమంలో ఏలూరు యూనియన్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ హోండా భాష, సెక్రటరీ ముగుండ త్రినాథ్, కోశాధికారి పోలిశెట్టి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ బుల్లెట్ శ్రీను, వైఎంహెచ్ హాల్ ప్రసాద్, అంబికా థియేటర్ వెంకట్రావు, పల్లెవేల రవి, పెద్ద సంఖ్యలో మెకానిక్ అసోసియేషన్ సర్వ సభ్యులు పాల్గొన్నారు. ఓకేనా? అందరికీ నమస్కారం. మరి ఈరోజు వరల్డ్ మెకానిక్ డేని పురస్కరించుకుని ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 62,388 అఖండ మెజార్టీతో గెలిచినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి ఏలూరు 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేమందరం కూడా సార్ ఆఫీస్కి రావడం జరిగింది. మరి వారు ఎప్పట్లాగే ఎంతో ప్రేమతో మరి మమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి వారు మేము అడగకుండానే మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా స్పందించి త్వరలోనే మీ సమస్యలను సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు వరల్డ్ మెకానిక్ డేని పురస్కరించుకొని ప్రతి ఒక్క మెకానిక్ కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మరి ఈ సందర్భంగా వరల్డ్ మెకానిక్ డేని పురస్కరించుకొని రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు ఆసిఫ్ అలీ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు దయానంద్ ధర్మ గారికి, అలాగే మా ఏలూరు 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఒక 6 రోజుల ముందు నుంచి కూడా మరి పకడ్బందీగా ప్లాన్ చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పెద్దలు సెక్రటరీ గారు అయినటువంటి మా సత్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ మెకానిక్కి సంబంధించిన ఎటువంటి కార్యక్రమం జరగాలన్నా కూడా కర్తకర్మకి అన్నీ తానే ముందుండి నడిపించే మా త్రినాథ్ గారికి, అలాగే పెద్ద ప్రసాద్ గారికి, మా బుల్లెట్ శ్రీను అన్నయ్యకి, ఇలా ప్రతి ఒక్క మెకానిక్ సోదరుడికి, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ భాషా గారికి, మా సీనియర్ మెకానిక్ వర్యులకి, మెకానిక్ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో మరి మెకానిక్ ఫీల్డ్ని మరింత పటిష్టం చేసుకుని సంఘటితంగా అందరం కలిసి ముందుకు వెళ్తామని, అలాగే రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత బాగా చేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సిఐటియు నిరంతరం కార్మిక సమస్యలపై పనిచేస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ ఏ రాణి కొనియాడారు. సిఐటియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యవస్థాపకులు అల్లూరి సత్యనారాయణ వర్ధంతి మరియు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సంవత్సరం సందర్భంగా తొలతవారి చిత్రపటాలకు విఆర్ఎంజీ కృష్ణారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జేసీఎల్ ఏ రాణి మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే సిఐటియు రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు.
రక్తదానం చేయడం ప్రాణదానం లాంటిదని, ఆరోగ్యానికి కూడా మంచిదని సిఐటియు కృషిని అభినందించారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై పనిచేస్తూ ఆదర్శనీయంగా ఉంటుందని అన్నారు. రాబోయే కాలంలో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బి సోమయ్య, ఎం నాగమణి, కొర్రి విజయలక్ష్మి, వి సాయిబాబు, సుభాషిణి, బి జగన్నాథం, మొహిద్దీన్, వెంకటరమణ, రాజేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాసుపత్రి బ్లడ్ బ్యాంక్ నుండి వైద్య సిబ్బంది వచ్చి రక్తాన్ని దాతల ద్వారా స్వీకరించారు. ఏలూరు జిల్లా సిఐటియు వ్యవస్థాపకులు అల్లూరి సత్యనారాయణ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ శ్రద్ధాంజలి సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సభ్యులందరూ కూడా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సిఐటియు సభ్యులు అందరూ కూడా ఏలూరు జిల్లాలో చాలా యాక్టివ్గా ఉంటూ కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి, అదేవిధంగా కార్మికుల హక్కుల పరిరక్షణకు చాలా కృషి చేస్తూ ఉన్నారు. దానికి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అల్లూరు సత్యనారాయణ గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిఐటి ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. అల్లూరు సత్యనారాయణ గారు ఏలూరు జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సిఐటి నిర్మాతలో ఉంటారు. జిల్లాలో సిఐటి నిర్మించడానికి ఆయన యావత్ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. ఆయన దృష్టిలో ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు అనేక హక్కులు సాధించగలిగారు. ఆయన చనిపోయి 10 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. సిఐటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో ఎవరైతే పాల్గొని బ్లడ్ డొనేట్ చేశారో వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిఐటిలో అనేక కుటుంబాలు పోరాటాలు చేయడంతో పాటు రక్తదానాలు, అలాగే ఇతర అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉంది. వాళ్ళలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించాం. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడండి యావత్ సమాజానికి కూడా పిలుపునివ్వాలనే ఉద్దేశంతో ఈ రకంగా సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగానే వివిధ సందర్భాల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దాంట్లో కూడా ఏలూరులో ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాయింట్ కమిషనర్ గాంధీ గారికి, ఏసీఆర్ గారికి, ముఖ్యమైనటువంటి పాల్గొన్నటువంటి అందరికీ కూడా సిఐటి జిల్లా తరఫున ధన్యవాదాలు. మండల కేంద్రమైన పెదవేగి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్సులను ప్రారంభించడం జరిగిందని పాఠశాల హెచ్ఎంటీ ఎడ్వర్డ్ తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులను ప్రారంభించడం జరిగిందని, ఈ నెల 1వ తేదీ నుండి తరగతులు నిర్వహించడం జరుగుతుందని, ఇంకా అడ్మిషన్లు కావాల్సిన వారు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. అయితే ఇక్కడ హై స్కూల్ వాతావరణం ఉండటం వల్ల, కాలేజీ వాతావరణాన్ని లేకపోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు బయట ప్రైవేట్ కళాశాలకి వెళ్ళిపోవడానికి మొక్కు చూపుతున్నారు. ఈ కాలేజీకి రావడానికి ఎక్కువ మంది మొక్కు చూపట్లేదు. అయినప్పటికీ కూడా మేము చాలా వరకు ప్రయత్నం చేసి ఒక ఎంపీసీలో 8 మందిని, సిఈసీలో 9 మందిని జాయిన్ చేసుకోవడం జరిగింది. కాలేజీ మామూలుగానే రన్ అవుతుంది. గవర్నమెంటు టీచర్స్ని ఇచ్చేవరకు, లెక్చర్స్ ఇచ్చేవరకు కూడా అలాగే మా హై స్కూల్ టీచర్సే వాళ్ళకు కూడా క్లాసులు బోధించడం జరుగుతుంది. ఇంకా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. హై స్కూల్కి కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎక్కువ మంది పిల్లలు ఈ చుట్టుపక్కల ఇక్కడ హై స్కూల్లో చేరడానికి ఇష్టపడుతున్నారు. అయినప్పటికీ కూడా మేము పిల్లలందరినీ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. టీచర్స్ అందరూ కూడా ఇంకా క్యాంపెయిన్స్ చేసి అడ్మిషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామని మనం చేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఎప్పుడూ పేదల కళ్లల్లో వెలుగు నింపడం కోసం పరితపించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని, అలాంటి నాయకుడి జయంతి వేడుకలు చేయడం చాలా ఆనందమని గ్రామస్తులు అన్నారు. గురువారం ద్వారకా తిరుమల మండలం కాపు యువత అంబేద్కర్ సెంటర్లోని వంగవీటి మోహన్ రంగా 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలోని యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ మేరకు వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కోటి అంజిబాబు, చిలుకూరి ఫణి, మెట్టపల్లి మాణిక్యాలరావు, బండారు పవన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అడుగడుగో చూడు బెజవాడ బెప్పులి దుర్మార్గుల పాలిట గంటగొడ్డలి అడుగడుగో చూడు బెజవాడ బెప్పులి దుర్మార్గుల పాలిట గంటగొడ్డలి ఎక్కడున్నావో రంగన్న బొమ్ము వదిలి ఎక్కడున్నావో రంగన్న బొమ్ము వదిలి నీకై రోదనే గుండె పగిలి ఊరూరా మీ పేరున రాధారంగా మిత్రమండలి లేరయ్యా ఇలలో నీకు సాటి రంగన్న నీవే మా ఉక్కు పిడికిలి జోహార్ 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 వంగవీటి రాజన్న జోహార్ వంగవీటి రంగన్న జోహార్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చ అల్లూరి సీతారామరాజు 127వ జయంతి వారోత్సవం స్థానిక కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జి సునీత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలను అలంకరించారు. ఏలూరు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవం మానవత 127 సంఘాల అధ్యక్షులు మేతర అజయబాబు మాట్లాడుతూ సీతారామరాజు స్వతంత్ర పోరాట సమరం గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులు అల్లూరి సీతారామరాజు వేషధారణ ధరించి చక్కగా సీతారామరాజు గురించి తెలియజేశారు. పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం వక్తృత్వం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి సునీత, ఆర్ఎస్ఆర్ మాస్టర్ అజయ్ బాబు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు మరియు మానవతా సంఘ సభ్యులు కస్తూరిరావు, సోమ్లా నాయక్, గొంతెన రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అణువణువున తరతరాల పోరాటం తన రూపై నిలిచింది ఝాన్సీ రాణి కరవాలం కన్యగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తి పట్టి సాగమంది కడ విజయం వరకు కన్యగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తి పట్టి సాగమంది కడ విజయం వరకు ఎలుగెత్తెను ఆ కంఠం మనదే రాజ్యం జపించెను ఆ వదనం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటూ నినదించిన బంగాళం స్వరాజ్యము జన్మ హక్కని చాటిన మహారాష్ట్రం హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం అన్నిటికీ నెలవాయను నా దేశ సోదరులంతా ఏకమై నిన్ను నీ దేశాన్ని నుద్దు చేయగలరు. జాగ్రత్త, రుదర్ఫోర్డ్, కాల్చరా కాచు, చూస్తా వెంట నింపిలేని కుక్క కాల్చరా. ఇదైనా అల్లూరి సీతారామరాజు గుండె ధైర్యంతో కాల్చు. నీకు సేవలు చేసుకునే భాగ్యం నేటితో కోల్పోయాడు తల్లి. భారతదేశం వర్ధిల్లాలి. వందే మాతరం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సాధించిందని, దీనిలో భాగంగానే రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరును గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ విడుదల చేశారు. తొలుత సంబంధిత అధికారుల వద్ద నుంచి జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా జలాశయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జలాశయంపై ఆధారపడి వేలాది ఎకరాల భూమి సాగు జరుగుతుందని, గత కొంతకాలంగా ఈ జలాశయం నిర్వహణ మరుగున పడిందని అన్నారు. ఇకపై ఈ జలాశయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ నాయకులు రావూరి కృష్ణ, దాసరి శేషు, పారేపల్లి రామారావు, కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
సార్ ఒకసారి ఇలా చూడండి సార్, ఒక్కసారి ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం ఉన్న చక్రదేవరపల్లికి ఉన్న ఈ యొక్క SKKYR ప్రాజెక్ట్కి రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది. లెఫ్ట్ కెనాల్ 5,000, రైట్ కెనాల్ 10,000, టోటల్ 15,000 ఆయకట్లో ఇది ఉంది. మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది. మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను, అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు. తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసే విధంగా మేము కృషి చేస్తాము. అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్డు చూస్తే చక్రదేవరపల్లికి చాలా చాలా దారుణంగా ఉంది. అంతా కూడా మరి ప్యాచెస్ అన్ని పడి ఉన్నాయి, పెద్ద పెద్ద అవి పిట్ హోల్స్ ఉన్నాయి. మరి లాస్ట్ టైం నేను ఇక్కడ క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే చూసిన స్వయంగా ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే చూస్తుంటే చాలా బాధేస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేవరపల్లి రోడ్ ప్రాజెక్ట్కి ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్, లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి దానికి ఒక ప్లానింగ్ చేస్తాం మేము. దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్స్ వేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని దేశవ్యాప్తంగా జరిగేటటువంటి విద్యా సంస్థల బంద్లో భాగంగా ఏలూరు నగరంలో PDSU ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థల క్లాసులు బాయ్కాట్ చేయించి బంద్ చేయించడం జరిగింది. ముందుగా నగరంలోని సెయింట్ తెరెసా కళాశాల వద్ద ధర్నా నిర్వహించి అనంతరం క్లాసులు బాయ్కాట్ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అనంతరం నగరంలోని పలు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలను మూయించివేయడం జరిగింది. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా PDSU జిల్లా అధ్యక్షులు కాకి నాని మాట్లాడుతూ దాదాపు 30 రోజుల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీట్ వ్యవహారంపై చర్చ జరుగుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ మంత్రులు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేని పరిస్థితి కొనసాగుతుందని అన్నారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంపై ఈ దేశ ప్రధాని స్పష్టమైన ప్రకటన కూడా చేయలేని పరిస్థితిలో ఉండడం దురదృష్టకరమని అన్నారు. పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో NTA సంస్థ పూర్తిగా విఫలమైన నేపథ్యంలో NTA సంస్థను రద్దు చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేటటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడంలో విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయి న్యాయ విచారణ జరిపించడం ద్వారానే విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. కావున వెంటనే నీట్ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో PDSU నగర అధ్యక్షులు M క్రాంతి, నాయకులు Y యశ్వంత్, CH చందన్, N విష్ణు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, పేపర్ లీకేజ్ అయిందని చెప్పి తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా 7 మ్యాన్ కమిటీ వేసింది. ఆ 7 మ్యాన్ కమిటీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి ఒక తొత్తుగానే ఈరోజు మారిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవైపు 30 లక్షల రూపాయలకి పేపర్ అమ్ముకున్నామని చెప్పి నిందితులు ఒప్పుకున్నా కానీ వాళ్ళని కేవలం అరెస్టులు చేసి కస్టడీ పేరుతో, రిమాండ్ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు తప్ప నీటి పైన ఎక్కడొక్కడ స్పష్టమైన ప్రకటన చేయట్లేదు. అట్లాగే NTA సంస్థ ఏదైతే ఉందో నిర్వహించేటువంటి అన్ని ఎగ్జామ్స్ మీద కూడా విద్యార్థి తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ NTAని రద్దు మాత్రం చేయట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే NTAని రద్దు చేయాలి. అట్లాగే 2024 నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి నూతనంగా పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే
ఒక సెంటర్లో రాసినటువంటి 8 మంది విద్యార్థులకి 720/720 రావడం ద్వారా ఈరోజు తల్లిదండ్రులకి పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చాయి. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా 69 మంది విద్యార్థులకి 720/720 రావడం అనేది పెద్ద ఎత్తున అనుమానాలు కలిగిస్తూ ఉంది. ఒక్కో క్వశ్చన్కి 4 మార్కులు వేసుకుంటే 180 క్వశ్చన్లకి 720/720 వచ్చినాయి. అయితే మైనస్ మార్క్ కూడా ఉన్న సందర్భంలో ఏ ఒక్క విద్యార్థి కూడా మైనస్ మార్క్ పడకుండా 69 మందికి రావడంతో ఈరోజు పెద్ద ఎత్తున అనుమానాలు చెలరేగాయి. కాబట్టి వెంటనే ఈ 2024 నీటిని రద్దు చేసి నూతనంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలి. సిగ్గు లేకుండా ఇప్పటికీ కేంద్ర మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి నిజంగా సిగ్గు లజ్జ కేంద్ర మంత్రికి ఉంటే ఖచ్చితంగా రద్దు ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.